అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి వద్ద మరియు రైల్వే స్టేషన్ వద్ద కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్లను శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ, మాజీ శాసన సభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి అన్న క్యాంటీన్లో భోజనం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఆకలి కేకలు వినిపించకూడదనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా పేదల కడుపు నింపడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. 2019 ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడికి కడుపు నిండా 5 రూపాయలకే మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ ఆ రోజు ఈ అన్నా క్యాంటీన్లో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మన అనకాపల్లి 2 క్యాంటీన్లు, ఒకటి రైల్వే స్టేషన్, 2 ఎన్టీఆర్ హాస్పిటల్, 2 చోట్ల కూడా ప్రారంభించడం జరిగింది. గత 19లో వచ్చిన సైకో ముఖ్యమంత్రి ఆ రోజుల్లో దుర్మార్గులు 2 అన్నా క్యాంటీన్లు కూడా తలుపుని తాళం వేశారు. అదే ఆయన చేసిన ఘనత. నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కూటమి భాగస్వామి, ఎన్డీఏ భాగస్వాములైనటువంటి ప్రధానమంత్రి గారు, వారి తాలూకా ఆశీస్సులతో రాష్ట్రం ముందుకు వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఆర్థికంగా అందుకొని ఈ రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు 5 ముఖ్యమైనటువంటి సంతకాలు చేయడం జరిగింది. 5 కూడా ఉద్యోగాలు ఇచ్చే డిఎస్సీలో 16,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, పెన్షన్ 4,000 ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే కార్యక్రమం కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా అనుకొని ప్రతి కార్యక్రమం చేపట్టాలని, ముఖ్యంగా పోలవరం లాంటి ప్రాజెక్టు, అదేవిధంగా అమరావతి రాజధాని పూర్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో చేస్తున్నారు. ఈ మధ్యన జరిగినటువంటి ప్రకృతి విలయతాండవం చూసాం. విజయవాడలో ఎప్పుడు కనీ విని ఎరుగున్నటువంటి వరదలు వచ్చినప్పుడు చాలా సాహసోపేతంగా ఎదుర్కొని ఒక సామాన్య యువకుడు తిరిగినట్టు ముఖ్యమంత్రి గారు 74 సంవత్సరాల వయసులో ఆయన అంత శ్రమకు ఓడ్చి రోజుకి సుమారు 20 గంటలు ప్రజల్లోనే ఉండి ప్రజలకు అన్ని రకాలైనటువంటి సేవలు చేయడమే కాకుండా ప్రజలకు మనోధైర్యం ఇచ్చి నేనున్నాను మీ కష్టకాలంలో అని చెప్పి అన్ని రంగాల్లో కూడా ఆదుకోవడం ఉన్నది నిజంగా చరిత్రాత్మకమైనటువంటి విషయం. అదొకటే కాదు, మొన్ననే క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని ఏవైతే వరద నీరు వచ్చి ఉన్నాయో అటువంటి ఇళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి 4,000 ఇవ్వడం అన్నది బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రక్రియ కాలేదు. ఆఖరికి స్కూటర్లు రిపేర్ కానీ, ఆటోలు రిపేర్లు వచ్చినా తోపుడు బళ్ళు పోస్తే పూర్తిగా వాటి కొత్త తోపుడు బళ్ళు ఇవ్వాలని, ఆటోలకు 3,000 అని, 2 చక్రాల స్కూటర్లకి 3,000 అని, ఆటోలకు 10,000 అని ఈ విధంగా ఇవ్వడం అన్నది బహుశా నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎంత ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చినటువంటి సందర్భం ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని పురోభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నా ధన్యవాదాలు తెలియపరుస్తూ